ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయ కాలమందు ఆత్మీయ ఆహారంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతలు 29:25 వచనాన్ని చదువుకుందాం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. భయపడుట వలన మనిషినికి ఉరి వస్తుందంట. ఎలా ఉరి వస్తుంది? అసలు భయం ఎందుకు వస్తుంది? అనారోగ్యమును బట్టి భయము, ఆర్థిక ఇబ్బందులను బట్టి భయము, అప్పులను చూసే భయము, ఉద్యోగము రాదని భయము, ఇలా రకరకాలైనటువంటి భయాలు మనిషి లోపల సంభవించినప్పుడు అది ఒక ఉరికి దారితీస్తుందని మనం చూస్తూ ఉంటాం. ఎంతోమంది విద్యార్థులు ఫెయిల్ అయిపోతామేమో అని చెప్పేసి చనిపోయేవారు చూస్తూ ఉంటాం. కొంతమంది ఫెయిల్ అయిపోయి కూడా చనిపోయే వారిని కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే వారి లోపల ఏదో ఒక భయము వారిని ఆ రీతిగా నడిపిస్తూ ఉంటుంది. అయితే యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండునని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి ఒకవేళ నువ్వు భయపడుతున్నట్లయితే అది నీకు నష్టానికి దారితీస్తుంది. దేవుని వాక్యం తెలియజేసిన రీతిగా యెహోవా యందు నమ్మిక అంటే దేవుని యందు నువ్వు నమ్మకం ఉంచినట్లయితే, దేవుని యందు ఉంచినటువంటి నీ నమ్మిక నిన్ను ధైర్యపరుస్తుంది. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ప్రతికూల పరిస్థితి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. దేవుని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నీకు గొప్ప నిరీక్షణ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథంలో దానియేలు భక్తుని జీవితాన్ని మనం చూస్తాం. రాజాజ్ఞకు దానియేలు భక్తుడు భయపడలేదు, కానీ దేవుని యందు తన విశ్వాసాన్ని కొనసాగించాడు, తన భక్తి జీవితాన్ని కొనసాగించాడు. ఏం జరిగింది? రాజు సింహాల గుహలో వేయించాడు. అయితే దేవుడు అతన్ని అద్భుత రీతిగా రక్షించాడు, అద్భుత రీతిగా కాపాడాడు. కాబట్టి ఈ ఉదయకాలమందు నీవు ఏ పరిస్థితిని బట్టి నువ్వు భయపడుతున్నావో ఆ భయము నిన్ను నష్టానికి దారితీస్తుంది. కాబట్టి భయపడక దేవుని యందు నమ్మకం ఉంచి, దేవుని యందు విశ్వాసం ఉంచి నీ భక్తి జీవితాన్ని కొనసాగించే వ్యక్తిగా ఉండాలని ప్రభు పేరట ఈ విషయాలు తెలియజేస్తుంటున్నాను. దేవుడి మాటలు వాక్యం వింటున్న ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపచేయను గాక. ఆమెన్. మహోన్నతుడైన తండ్రి, మీ నామానికి వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమందు మీరు వినిపించిన వాక్యమును బట్టి మీకు వందనాలు. భయపడటం వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మికుంచువాడు సురక్షితముగా ఉండునని. అవును ప్రభువా, పరిస్థితులను బట్టో సమస్యలను బట్టో భయపడుతూ ఆ భయం ద్వారా కృంగిపోతూ నష్టపోతున్న వారు ఉంటున్నారు. అయితే ఈ ఉదయకాలమందు ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డల్లో ఎవరైనా ఏదైనా భయంతో ఈ ఉదయకాలమందు ఒకవేళ ఉన్నట్లయితే అట్టే భయం నుంచి విడిపించండి. మీ అందు నమ్మకం ఉంచి, మీ అందు విశ్వాసం ఉంచి భక్తి జీవితాన్ని కొనసాగించే వారికి ఉండటకు సహాయం దయచేయండి. మీ నామానికి కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు పవిత్ర నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క కృప మీ అందరికీ తోడైండి నడిపించును గాక. ఆమెన్.